ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఆగమాగం అడివేడివి కదా. ఎట్లా ఉండే తెలంగాణ మనం చూడలేదా? తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైనటువంటి బాధలుండే, ఎంత కష్టం ఉండే. ఎవడన్నా తెలంగాణని మాట్లాడేవాడు ఉండనా? అసెంబ్లీలో అక్కడిక్కడ కాదు, అసెంబ్లీలో కూడా ఒక ఆయన పాపం ప్రణయ భాస్కర్ అని వరంగల్ ఎమ్మెల్యే ఉండే, ఏదో విషయంలో ఆయన మాట్లాడబోతే, తెలంగాణని మాట్లాడబోతే తెలంగాణ గిలంగాణ జాంతానే మాట్లాడదా, ఏది అసెంబ్లీలో తెలంగాణ అనద్దు అని నిషేధం. అంత భయంకరమైన వివక్ష, అంత భయంకరమైన దాడి, మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ళ మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడి ప్రజలను బికారీలాగా వదిలిపెట్టినారు. రైతాంగం ఆగమాగం అయిపోయి చెట్టుకోలు గుట్టకోలు అయిపోయింది. ఇంత ఎస్ఆర్ఎస్పి కాలువ ఉన్నటువంటి మెట్టిపల్లి, జగిత్యాల, సొప్పదండి ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా దుబాయ్కి, బొంబాయికి వలసలు. పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు. ఎంతకు పోయింది తెలంగాణ అంటే, కొన్ని పార్టీలు సరే వాళ్ళు చేసింది మంచిదా చెడ్డదా పక్కకు పెడితే దుఃఖం వచ్చేది, బాధ కలిగేది, ఆవేశం రగిలేది. మహబూబ్ నగర్ జిల్లాలో 190 మంది యువకులు వలస. బతకానంటే బతకపోవాలి, ఆడ బతుకు లేదు. ఉన్న ముసలోళ్ళకు, ముడిగోళ్ళకి ఇంత డబ్బులు వాళ్ళు పంపిస్తే కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని బతకాలి. అందులో కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్ళు మేమేదో గొప్పతనం చేసామన్నట్టు గంజి కేంద్రాలు పెట్టేది. గంజి కేంద్రాలు గుండెలు రగిలి, నా తెలంగాణ గంజి కేంద్రాలు అంటే ఎవడో గంజి పోతే బతకాలన్నట్టు అంత అధ్వాన స్థితికి తెలంగాణ దిగజార్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు. తీయటి పుల్లటి మాటలు చెప్పుడు తప్ప కసికెట్ నీళ్ళు తెచ్చియలే, మంచినీళ్ళు ఇయ్యలే, కడుపు నిండా కరెంట్ ఇయ్యలే, ఏది లేదు. అంత పట్టిదే గ్యాస్. మాట్లాడు, చెప్పుడు, మోసం చేసి పోవుడు. మనం గొర్రెల్లాగా మన దగ్గర అడిగే నాయకులు లేడు, నిలదీసేవాళ్ళు లేడు, అందరు కట్టుబానిసలు అయిపోయారు. ఆ పరిస్థితులలో మూనిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు, భయంకరంగా పెంచాడు. తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన, నీ కరెంటు ఛార్జీల పెంపుదల వాపస్ తీసుకో, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని నేను ఉద్యమానికి పోవాల్సి వస్తుంది, తెలంగాణ కోసం కొట్లాడాల్సి వస్తుందని చెప్పి రాష్ట్రం. ఆయన తీసుకోలే. కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చింది. మీరు కొత్త వాళ్ళు చూడకపోవచ్చు కానీ చాలా పాత వాళ్ళకి తెలుసు. పోరాటానికి హైదరాబాద్కి వస్తే నిరసన తెలపడానికి పట్టబగలు 11:30 గంటలకు బషీర్ బాగులో ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే 3 రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం, ఇక లాభం లేదు, ఎదురు తిరిగితే కూడా వీళ్ళు కాల్చి చంపుతున్నారు, జెండా ఎత్తడం ఒకటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. ఎంబడ ఎవడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలు ఉన్నారు, యువకులు ఉన్నారు, చూసుకుందాం దేకలేంగని చెప్పి బయలుదేరితే ఎక్కిరిచుడు, ఏ వీడు బక్కపేదడు కేసీఆర్ గారు ఎవడో బొడి చేసి చంపేస్తాం అని ఒకడు మాట్లాడు, ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది ఇంకోడు మాట్లాడు, యాడికెళ్ళైతే హైదరాబాద్ తెలంగాణ వీడు దుకాణం పెట్టినది ఇంకోడు అనుడు, నానా రకాలుగా అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడు. కానీ మొక్కవం ధైర్యంతో, చిత్తశుద్ధితోని బయలుదేరి పోరాటం చేస్తాం. ప్రజలు జమైతా పోయిను. మీ అందరికి తెలుసు, ఇదే జగిత్యాలకు నేను ఎన్నోసార్లు వచ్చిన, కోరుట్లకు ఎన్నోసార్లు వచ్చిన, చొప్పదండికి ఎన్నోసార్లు వచ్చినా తిరగని ఊరే లేదు, తిరగని మండలాలు లేవు. అట్లా పక్షిలాగా మొత్తం తెలంగాణ తిరిగి విశ్వ ప్రయత్నం చేస్తే ఒక పెద్ద ఉద్యమ కెరటం తయారైన తర్వాత మేము కూడా తయారుపై మేము ఇస్తాం తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీ మొదలుపెడితే సరే మంచి మాటగా ఎవడైతే ఇస్తే ఇచ్చినా ఎవడైతే కావాలి తెలంగాణ ఎవరిచ్చేంది అనే పద్ధతితోని కాంగ్రెస్తో జట్టు కట్టినాం, గెలిచినాం.
అమాంతంగా నేను తెలంగాణ లేవట్కపోయి ఢిల్లీలో పెట్టాం. రాష్ట్రపతి ప్రసంగంలో వచ్చింది, కామన్ మినిమం ప్రోగ్రాంలో వచ్చింది, ఒక దశకు వచ్చింది. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకకు పోయి ఎగబెట్టే ప్రయత్నం చేసింది. అప్పుడు రోషియా అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే. ఆ రోషియా 14F అని ఒకటి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్ సిటీలో మనోళ్ళకి ఇక పోలీసు ఉద్యోగం, సెపరాజ్ ఉద్యోగం కూడా దొరకదు. అప్పుడు నాకు తిక్కరేగింది. ఇక నేను బతికుండగానే ఉద్యమం నాటిపోయిన నాయకుని నేను బతికుండగానే ఇక వీళ్ళు ఇట్లా F-15 E-15 R-15 తెస్తే ఇంకేం మిగులుతుంది, సావోరేవో తేల్చుకోవాలని చెప్పి ఆ రోజు నేను శపథం కట్టిన. ఉద్యోగ గర్జన చేసి సిద్దిపేటలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఈ తల్లి ఆందకనే మంచిగా దగ్గరేంగని చెప్పి ఆ శపథం చేసి ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరితే మొత్తం తెలంగాణ అల్లకల్లోలమైంది. మీరు కూడా ఎక్కడోన్లక్కడ వందల వేల గ్రామాల టెంట్లు, లులులు, పార్లమెంట్లో అల్లకల్లోలం, ప్రజలంతా గందరగోళం చేస్తే అప్పుడు ఒక ప్రకటన ఇచ్చింది. చిదంబరం అంటే ఆయన వచ్చి హోంమంత్రి, తెలంగాణ ఏర్పాటు చేస్తామా, నువ్వు దీక్ష బంద్ చేయి. నమ్ముతాం కదా, కేంద్ర హోంమంత్రి చెప్పినాక మరి నమ్మాలి కదా. దీక్ష బంద్ చేసినాం. తెల్లారి ఆంధ్రోలు మొత్తం రాజీనామాలు డ్రామా. మూడో రోజుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పుడు జేఏసీ తయారు చేసి అన్ని పార్టీలను పెట్టి నానా తంటాలు పడి మళ్ళీ ఒక 3.5 ఏళ్ళు భయంకరంగా కొట్లాడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆశీర్వచనం ఇస్తే మీ ప్రేరణతోని, మీ స్ఫూర్తితోని చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. వచ్చిన తర్వాత మీరేం చేసినారు, దీని మంచో చెడనో చూసే బాధ్యత నీకే అని చెప్పి నాకు అప్పచెప్పి పని మొదలు పెట్టాలి. ఎట్లా కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు. దీని ఆర్థికం తెలియదు, కథ తెలియదు, చాలా చాలా కష్టమైనటువంటి క్లిష్టమైన పరిస్థితి. అంత అలకటి పని కాదు. ఏం చేయాలా, ఎక్కడికక్కడ పెద్ద భయంకరమైనటువంటి బాధ, చాలా ఇబ్బంది. ఇదే జిల్లాల చాటిపల్లి ఉంటుంది, చొప్పదండి